गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम्। వాగ్దేవి నమోస్తుతే. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండం 3వ భాగానికి స్వాగతం. సీతారామ లక్ష్మణులను విడిచేసి గుహుని యొక్క శృంగిబేరిపురంలో ఉన్నటువంటి సుమంత్రుడు రాముల వారు క్షేమంగా ఒక స్థానాన్ని చేరుకున్నారని తెలిసిన తర్వాత వెంటనే అయోధ్యకు బయలుదేరాడు. అన్యమనస్కంగా వస్తున్నాడు. గుండె బరువెక్కిపోయింది సుమంత్రునికి. అయోధ్యలోకి రాగానే ఆ వాతావరణం అంతా చాలా గంభీరంగా ఉంది. ఎక్కడ చూసినా శోకం తాండవిస్తున్నది. ఆయనకు అయోధ్యలోకి రావాలంటేనే ఒక రకమైనటువంటి బిడియం, భయం అనొద్దు, బిడియం అనాలి. ఎందుకంటే ప్రజలు ఏమడుగుతారో. సీతారామ లక్ష్మణులు లేని రథంతో ఇప్పుడు వస్తున్నాడు సుమంత్రుడు. ప్రజలు ఏమడుగుతారో, ఎట్లా నిలదీస్తారో, ఏమంటారో, ఇవన్నీ ఆయనకు మనస్సులో చెలరేగుతున్న ప్రశ్నలు. అందుకే రథాన్ని చాలా వేగంగా బోనిస్తున్నాడు, ముఖం చాటేస్తున్నాడు. ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అయినా ప్రజలు అడిగినారు. అడిగితే వాళ్ళు గంగా తీరం వరకు వెళ్ళిన తర్వాత నన్ను వెనుదిరగమన్నారు, నేను వెనుదిరిగి వచ్చినానని చెప్పాడు. ప్రజలంతా మనం అనాథలమైపోయినాం, మనం జీవోత్సవాలం అని శోకిస్తున్నారు. అది చూసి సుమంత్రుని యొక్క హృదయం తట్టుకోలేకపోయింది. చాలా వేగంగా దశరథుని యొక్క మందిరానికి వచ్చేసాడు. ఆ మందిరం కూడా శోకతప్త అయి ఉన్నది. దశరథుడు సుమంత్రుని చూడగానే కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. సుమంత్ర, నా రాముడేడి అని అడిగాడు. రాముడి గురించి ప్రశ్నించాడు. అతను చెప్పే లోపల మూర్ఛపోయినాడు దశరథుడు. పక్కనే ఉన్నటువంటి కౌసల్య వెంటనే దశరథునితో అన్నది, నీవు అధర్మం చేశావు, రాముణ్ణి అడవులకు పంపావు, అన్యాయంగా ప్రవర్తించావు. ఇప్పుడు సిగ్గుపడితే ఏం లాభం? సుమంత్రుడు వచ్చినాడు కదా, అడుగు. నువ్వు కైకకు భయపడి బహుశా అడగలేకపోతున్నావేమో, ఇక్కడ కైకేమీ లేదు, నువ్వు నిర్భయంగా అడగవచ్చు విషయాలు అని కొద్దిగా ఘాటుగానే అన్నది. ఎంతైనా మాతృహృదయం కదా. దశరథుడు అడిగాడు, సుమంత్ర, రాముడేమన్నాడు, లక్ష్మణుడేమన్నాడు, సీత ఏమన్నది అని అడిగాడు. అడిగితే సుమంత్రుడు అన్నాడు, రాముడు మీకు పాదాభివందనాలు తెలియజేయమన్నాడు, అలాగే తల్లులందరినీ కూడా నమస్కరించినట్లుగా చెప్పమన్నాడు. ముఖ్యంగా మా అమ్మగారు చెప్పాడు, అమ్మా, భరతుడు చిన్నవాడైనా అతడు యువరాజుగా ఉన్నప్పుడు అతనికి ఏ విధంగా సముచితమైనటువంటి స్థితి ఇవ్వాలో ఆ విధంగా చూసుకోమని మా తల్లిగారితో చెప్పమన్నాడు అని అనేసరికల్లా ఇక భరతుని విషయంలో కూడా, నాయన నీవు
అందరి తల్లులను సమాన గౌరవంతో నువ్వు చూడాల్సినటువంటి అవసరం ఉంది, తండ్రికి విధేయుడవై ఉండాల్సిన అవసరం ఉంది అని భరతుడికి చెప్పమని చెప్పాడు. సరే, మరి లక్ష్మణుడు ఏమన్నాడు అంటే, లక్ష్మణుడు చాలా ఆవేశంగా ఉన్నాడు. రాముడు ఏం అపకారం చేశాడని అడవులు గుంపాడు. అన్యాయం ఇది, అధర్మం ఇది. మా తండ్రి గారు కారణం ఏదైనా కావచ్చు, ఒక స్త్రీ యొక్క మాట కట్టుబడి లేదా ఇచ్చిన వరాలకు కట్టుబడి ఏదైనా కావచ్చు కాక, కానీ చేసింది మాత్రం చాలా అధర్మం. అందుకే మా తండ్రి గారి పైన నాకు ఇప్పుడు గౌరవం లేదు, నేను ఆయనను తండ్రిగా గౌరవించను అన్నాడు. నాకిప్పుడు భ్రాత భర్త చ బంధుశ్చ పితా చ మమ రాఘవా, నాకిప్పుడు అన్నైనా, నన్ను కాపాడే రక్షకుడైన, బంధువైన, తండ్రి అయినా నాకు అన్ని రాముడే అన్నాడు ఆయన. అది ఆయన ఆవేశం, ధర్మావేశం లక్ష్మణుడిది. ఇక సీతమ్మ ఎవరిని నిందించలేదు, నిష్ఠురాలాడలేదు. తన పతికి కలిగినటువంటి దుస్థితిని చూసి దుఃఖించింది ఆమె. నేను మహారాజా బయలుదేరే సమయంలో నన్ను చూసి ఒక్కసారి రాముల వారి వైపు చూసి కళ్ళ నిండా నీళ్లు తీసుకుందామె. అంటే ఇంతవరకు సుమంత్రుడు మన వెనుక ఉన్నాడు, మనల్ని రథం ఎక్కించుకొని వచ్చాడు, ఇప్పుడు ఆయన కూడా వెళ్తాడు, ఇప్పుడు రాముడు పాదచారి అయి ఈ భూమిపై నడవాలి కదా అనేటువంటి ఒక బాధ అంతర్లీనంగా నాకు అనిపించింది అన్నాడు. ఈ విధంగా చెప్పి ఇంకొక మాట అన్నాడు, వాళ్ళని అక్కడ ఇది చేసి నేను వస్తుంటే నా గుర్రాలు కూడా కదలడం లేదు, ముందుకు అడుగులు వేయడం లేదు నా గుర్రాలు, వాటికి కూడా ఇష్టం లేదు. వాటికే కాదు, నాకే ఇష్టం లేదు. నేను కొద్దిసేపు ఆగాను శృంగిబేరుపురంలో, ఇంకా ఏదో ఆశ నాకు, రాముడు వనచరుల ద్వారా నన్ను రమ్మంటాడేమో అనేటువంటి ఆశ నాకు ఏ కోశాన్నో ఉంది నాకు. కానీ నా ఆశ నిరాశ అయింది, నేను వెనుదిరిగాను. ఇవాళ వస్తుంటే అయోధ్య అంతా కూడా శోకమయంగా కనిపించింది మహారాజా. పశుపక్షాదులు కూడా ఆహారాలు స్వీకరించడం లేదు. అయోధ్యవాసులు చాలా దైన్యంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. నీ బంధువులే కాదు, నీ శత్రువులు కూడా బాధపడుతున్నారు రాముడు వనవాసం వెళ్ళిన విషయంలో అని ఈ విధంగా రకరకాల విషయాలను కూడా ఆయన చెప్పాడు. చెప్పేసరికల్లా దశరథుడు ఇంకింతగా బాధపడ్డాడు. సుమంత్ర, నిజంగా నేను తప్పు చేశాను, నేను కైక విషయంలో, కైక వ్యామోహంలో పడి నేను పొరపాటు చేశాను. ఆమె నన్ను బలవంత పెట్టింది, నన్ను ప్రోద్బలం చేసింది. నేను కూడా కనీసం మీతో కానీ, విద్వాంసులతో కానీ, పండితులతో కానీ, ఆత్మీయులతో కానీ, మంత్రులతో కానీ కనీసం ఈ విషయంలో చర్చించకుండా ఉండడం నాది పొరపాటే అని ఆయన చాలా బాధపడ్డాడు. ఆ సందర్భంలో కౌసల్య చాలా నిష్ఠురంగా మాట్లాడింది. సరే, రాముడు వనవాసం వెళ్ళిన 6వ నాటి అర్ధరాత్రి ఆయనకు రకరకాలైనటువంటి జ్ఞాపకాలు వస్తున్నాయి. తాను గతంలో యువరాజుగా ఉన్నప్పుడు చేసినటువంటి ఒక తప్పిదం జ్ఞాపకం వచ్చింది. దశరథుడు యువరాజుగా ఉన్నప్పుడు ఆయన ఒకరోజు వేటకు బయలుదేరాడు రాత్రి సమయంలో. దశరథుని యొక్క విలువిద్యా నైపుణ్యం ఎంత గొప్పది అంటే, ఆయనకు శబ్దభేది విద్యలో మంచి ప్రవేశం ఉంది. శబ్దభేది అంటే శబ్దాన్ని బట్టి బాణం వేస్తారు, చక్కగా అది వెళ్తూ ఉంటుంది. ఆ విద్యలో చాలా ఆరితేరినవాడు ఆయన. ఆ కాలంలో అందరూ ఆయన మెచ్చుకునేవారు. అది ఆయనకు మరింత ఉత్సాహం, నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు ఆయన. అయ్యి ఒకరోజు అర్ధరాత్రి వేటాడాలనేటువంటి ఉద్దేశంతో రథం ఎక్కి సరయూ నది తీరానికి వెళ్ళాడు. వెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో పొంచి ఉన్నాడు, ఏదైనా జంతువు ఇక్కడ నీళ్లు తాగడానికి వస్తకూడదామని. ఇంతట్లో బుడ 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 చప్పుడు వినిపించేసరికల్లా
ఏదో ఒక జంతువు నీళ్లు తాగడానికి వచ్చింది, ఒక ఏనుగు ఏదో వచ్చింది అనేటువంటి ఆలోచనతో వెంటనే బాణాన్ని సంధించి ఆ దిశగా ప్రయోగించాడు. అంతే, రివ్వున ఆ బాణం వెళ్ళింది. అక్కడి నుంచి హా అనేటువంటి ఒక ఆర్తనాదం. ఎవరు నన్ను అన్యాయంగా ఈ విధంగా దెబ్బతీశారు, నేను ఎవరికి అపకారం చేయనటువంటి వాడిని, నేను మునికుమారుణ్ణి, నన్ను ఎందుకు చంపడానికి పూనుకున్నారు అని ఆర్తనాదం వినిపిస్తుంది. వినిపించేసరికల్లా దశరథుడు ఒక్కసారిగా ఉలిక్కబడ్డాడు. ఇదేమిట్రా ఇట్లయిందని పరుగున అక్కడికి వెళ్ళాడు. చూస్తే ఒక మునిబాలకుడు తన యొక్క బాణహతి చేత రక్తసిక్తమై విలవిల్లాడిపోతున్నాడు. అబ్బా, ఎంత పని జరిగింది అనుకున్నాడు. నాయనా, ఎవరు నువ్వు, ఏమిటి ఈ పరిస్థితి? దశరథుడు అని చెప్పాడు ఆయన. చెప్తే, అయ్యా, ఎందుకు ఈ బాణం వేసావు? పొరపాటుగా ప్రయోగించడం అయింది. నాయనా, నేను మా తల్లిదండ్రులు వృద్ధులు, ఇక్కడ దగ్గరలో మా ఆశ్రమం ఉంది, వాళ్ళు గుడ్డివాళ్ళు, వయోవృద్ధులు, వాళ్ళకు సేవ చేస్తూ కాలం గడుపుతున్నాను. వాళ్ళకు దాహంగా ఉందంటే నీళ్లు తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. ఇంతలో నన్ను నీ క్రూరమైనటువంటి బాణంతో కొట్టేశాను. ఇక నేను బ్రతకను. కానీ నీవు కనీసం దాహార్తితో ఉన్నటువంటి వాళ్లకు ఈ నీళ్లు ఇవ్వు, జరిగిన విషయం చెప్పు, లేకుంటే వాళ్ళు నేను బ్రతకనివ్వరు, వాళ్ళ కోపాగ్నికి శాపాగ్నికి నువ్వు దగ్ధమైపోతావు అన్నారు. అని ఈ బాణం చాలా బాధిస్తున్నది, తీసి నా హృదయంలో నుంచి అన్నాడు. ఆ బాణం తీసేసరికల్లా ఆ మునిబాలకుడు ప్రాణాలు విడిచాడు. విడిచేటప్పుడు ఒక మాట అన్నాడు, నీకు బ్రహ్మహత్యా పాతకం రాదు, ఎందుకంటే నేను మా తండ్రి వైశ్యుడు, మా తల్లి శూద్ర స్త్రీ కనుక మేము మునివృత్తిలో ఉన్నాం, కానీ నేను బ్రాహ్మణుని కాను కనుక నీకు బ్రహ్మహత్యా పాతకం మాత్రం రాదు, ఏదేమైనా మా తండ్రి గారికి మాత్రం ఈ విషయం చెప్పు అన్నాడు ఆయన. దశరథుడు గుండెలు అరచేతుల్లో పట్టుకొని ఆ ఘటాన్ని చేతుల్లో పట్టుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ అలికిడి వినగానే ఆ వృద్ధ దంపతులు, నాయన ఎందుకు ఇంత ఆలస్యమైంది, మేము చాలా తప్పిగా ఉన్నాం, మేము ఎందుకు ఆలస్యం చేసినావు నాయన అని అడిగారు. అనగానే అప్పుడు దశరథుడు అన్నాడమ్మా, నేను మీ కొడుకును గాను, నేను ఈ రాజ్యానికి యువరాజును, దశరథుడు నా పేరు అని జరిగిందంతా కూడా వివరించాడు. తన తప్పును మన్నించమని ప్రాధేయపడ్డాడు. వెంటనే చాలా ఆగ్రహోదగ్రులైనటువంటి ఆ వృద్ధ దంపతులు, నీవు విషయం చెప్పావు కనుక బతికిపోయావు, లేకుంటే నీ తల 1000 వ్రక్కలయ్యేది. మాకు పుత్రుడు దూరం చేశావు కనుక నీవు కూడా నీ పుత్రునికి దూరమై ప్రాణాలు విడిచిపెడతావు అని చెప్పేసి తీవ్రమైనటువంటి శాపవాక్కును వదిలి వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టారు. దశరథుడు చేసేది లేక గుండె బరువుతో అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సంఘటన ఆ రాత్రి జ్ఞాపకం వచ్చింది. చెప్పాడు తన వారితో, చాలా ఇబ్బందిగా ఉంది, గుండెలో బరువుగా అనిపిస్తున్నది, ప్రాణాలు పోతున్నట్టుగా అనిపిస్తుంది. పడుకున్నాడు. అంతే, ఆ నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారుతున్నది. వందిమాగదులు వచ్చారు. మంగళ స్నానాలు చేయించడానికి సంప్రదాయాన్ని అనుసరించినటువంటి స్త్రీలు వాళ్ళంతా కూడా వచ్చారు. మేలుకొల్పులు వాడుతున్నారు. ఎందుకు దశరథుడు లేవడం లేదు, ఏమైంది దశరథుడు లేవడం లేదు అనుకొని అతన్ని కదిపారు. కదలడం లేదు. నాడి చూశారు. అనుమానం వచ్చింది. వెంటనే వైద్యులు పిలిపించారు, చూయించారు. అతడు ప్రాణాలు విడిచాడని నిర్ధారించుకున్నారు. పక్కనే ఇటుపక్క అటుపక్క కౌసల్య, సుమిత్ర పడుకొని ఉన్నారు. రాత్రి చాలా ఆలస్యమైంది. దశరథునితో వాళ్ళంతా ఈ మాటలు చెప్తూ వాళ్ళు వింటూ ఉండడం వల్ల, శోకభారంతో ఉండడం వల్ల వాళ్ళు చాలా ఆలస్యంగా నిద్రపోయారు. అందుకు వాళ్ళకు శరీర స్పృహ లేకుండా పడుకున్నారు. దశరథుడు మరణించినాడు అనగానే ఈ పరివారం అంతా కూడా ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. ఆ శోకానికి, ఆ ఆర్తనాదాలకు వీళ్ళకి మేలుకొచ్చింది. చూశారు. చూసి దశరథుని యొక్క దుస్థితికి దుఃఖించారు. ఆయన మీద పడి ఏడ్చారు. చాలా బాధాకరమైనటువంటి సంఘటన అక్కడ జరిగింది.
కౌసల్య కైకేయిని పరిపరి విధాల నిందించింది, నిష్ఠురోక్తులాడింది. అక్కడ అయోధ్యలో వీళ్ళ అంతఃపురమే కాదు, అయోధ్య అంతా కూడా ఆర్తనాదాలతో నిండిపోయింది. వశిష్ఠాదులు వచ్చారు. వచ్చి ఇప్పుడు దశరథుడికి అంత్య సంస్కారం జరగాలి, అంత్యక్రియలు చేయాలి. కానీ రామలక్ష్మణులు లేరు, భరత శత్రుఘ్నులు లేరు. కనుక ఇప్పుడు ఎట్లా చేయాలి? రామలక్ష్మణులు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు భరతుడు రావాలి. కానీ భరతుడు ఎక్కడున్నాడు? వాళ్ళ తాతగారి దగ్గర ఉన్నాడు. కనుక ఆయనను రప్పించాలి. ఆయన రప్పించడానికి సమయం పడుతుంది. ఈ లోపల దశరథుని యొక్క పార్థివ దేహాన్ని తైలద్రోణిలో, అంటే రకరకాలైనటువంటి మూలికలతో తయారు చేసేటువంటి నూనె ఉన్నటువంటి మిశ్రమంలో ఈ శరీరాన్ని పెట్టారు. అది పాడవకుండా, భరతుడు వచ్చే వరకు ఏమాత్రం చెడిపోకుండా ఆ తైలద్రోణిలో దశరథుని యొక్క పార్థివ దేహాన్ని భద్రపరిచారు. వెంటనే కొంతమంది దూతలను భరతుని దగ్గరికి పంపారు. వాళ్ళు చాలా వేగంగా వెళ్ళారు. అయితే వాళ్ళు చేరుకునేటువంటి సమయానికి ఆ రాత్రి భరతునికి దుస్వప్నం కలిగింది. ఆయనకు చాలా వ్యాకులంగా ఉంది. ఉదయం లేచే వరకల్లా తన మిత్రులతో అన్నాడు, నాకెందుకో రాత్రి పీడకలబడ్డది, ఒకదాని వెనుక ఒకటి పీడకలలు వస్తున్నాయి అన్నారు. నా మనసు బాగాలేదన్నాడు. వాళ్ళు రకరకాలైన ఆనందపరచాలని ప్రయత్నించినా నాకు ఎందుకో ఈ దుస్వప్నం యొక్క విషయం నన్ను వెంటాడుతున్నది. ఈ దుస్వప్న ఫలితంగా నాకో మా అన్నగారో మా నాన్నగారో ఎవరో మరణించే ప్రమాదం ఉంది అని అన్నాడు ఆయన. ఇంతట్లో అయోధ్య నుంచి వాళ్ళు వచ్చారు. వచ్చి భరతుణ్ణి వశిష్ఠాదులు వెంటనే తీసుకొని రమ్మన్నారని చెప్పారు. విషయం చెప్పలేదు ఆయన. మీతో సత్వరంగా చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం ఉందట, వశిష్ఠ వారు మిమ్మల్ని త్వరగా రమ్మన్నారని చెప్పారు. చెప్పగానే అందరూ క్షేమమా అని అడిగాడు ఆయన. అక్కడి నుంచి తాతగారు అనుమతి తీసుకొని వెంటనే భరత శత్రుఘ్నులు బయలుదేరారు. 7 రోజులు ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకున్నారు. చేరుకుంటే అయోధ్య అంతా చాలా విషాదంగా కనిపించింది. ఏ ఇంటి ముందర కూడా ముగ్గులు లేవు, కల్లాపి చల్లడం లేదు, ఎవరు వండుకుంటున్నటువంటి ఆడవాళ్ళు లేవు, ఎవరి ముఖంలో కళాకాంతులు లేవు, ఎవరు ఆభరణాలు ధరించలేరు, రకరకాలైనటువంటి తమకు ఇష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలు పూసుకొని కనిపించడం లేదు, శోభాయమానంగా ఏ కోశాన కనిపించడం లేదు అయోధ్య నగరం. అప్పుడు భరతుడు సారథి అన్నాడు, ఏమిటి ఇదంతా కూడా నాకేదో శంకగా ఉంది సారథి, మహారాజు మరణించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అని అన్నాడు. సారథి ఏం మాట్లాడలేదు. చక్కగా దశరథుని యొక్క భవనానికి వెళ్ళాడు. వెళ్తే దశరథుల వారు అక్కడ లేరు. వెంటనే అక్కడి నుంచి తన తల్లి అయినటువంటి కైకేయి మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు. ఆమె ఒక్క లేచి ఊరుకొచ్చింది. అమ్మా, నాన్నగారు లేరేమిటమ్మా? నేను రాగానే నాన్నగారు చాలా ప్రేమగా నా యొక్క శిరస్సును మూర్కునేవారు. నాన్నగారు కనిపించకపోవడం నాకెందుకో కొద్దిగా బాధ అనిపించిందమ్మా. అలాగే నాన్నగారు నేను చిన్నప్పుడు దుమ్ముతో వస్తే నా శరీరంలో దులిపేవాడు ఆయన. ఆ స్పర్శ చాలా సుఖాన్ని ఇచ్చేదమ్మా నాకు. ఇవాళ ఎందుకు అదంతా జ్ఞాపకం వస్తుంది, నాన్నగారు ఎక్కడున్నారు అని అడిగాడు. అడిగేసరికల్లా కైక విషయాన్నంతా కూడా చెప్పేసింది. వెంటనే భరతునికి చాలా కోపం వచ్చింది. అమ్మా, నువ్వు చాలా పొరపాటు చేశావు. అసలు రాజ్యం కావాలని అడిగాను నిన్ను. ఎన్నడైనా నా యొక్క ప్రవర్తనలో అటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా నీకు అనిపించిందా? అసలు ఈ రాజ్యానికి రాముడు రాజు కావాలి, మన వంశాచారాన్ని అనుసరించి కూడా జ్యేష్ఠుడు రాజు కావాలి. కానీ ఇవాళ నువ్వు ఆ యొక్క వంశాచారాన్ని పాడు చేశావు, చాలా దుష్టమైన బుద్ధిని ప్రదర్శించావు, ఈ వంశానికి ఒక కాళరాత్రిలో దాపురించావు. కనుక నువ్వు చేసింది చాలా పొరపాటమ్మా.
నాకు నీ పట్ల ఏమాత్రం గౌరవభావం కూడా కలగడం లేదు. నిన్ను విడిచిపెట్టాలనుకున్నాను, కానీ రామునికి నీ పట్ల చాలా తల్లి లాంటి గౌరవం ఉంది కనుక నీ పట్ల నేను అమర్యాదగా ఉంటే నన్ను కూడా ఆయన పలకరించడం అనేటువంటి ఆ భావంతో మాత్రమే నేను ఏమనలేకపోతున్నాను అన్నాడు. పరిపరి విధాలు నిందించాడు ఆయన. నిందించి చక్కగా అక్కడి నుంచి కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్య భరతుడిని చూడగానే ఒక రకమైనటువంటి దృక్కులు ప్రసరించి భరతునికి అర్థమైంది. నన్ను తప్పుగా అర్థం చేసుకుంది కౌసల్యాదేవి అనుకున్నాడు. అమ్మా, ఇందులో నా పొరపాటు లేదమ్మా, నేను ఈ రాజ్యాన్ని అర్థించలేదమ్మా, నాకు కావాలని అడగలేదమ్మా ఎప్పుడు కూడా. నిజంగా నేను అట్లా అడిగి ఉంటే, ఆ భావమే నాకుంటే, కనీసం ఆ సంకల్పం నా మనస్సులో ఉంటే, గోవును కాలుతో తనినటువంటి వానికి జరిగేటువంటి పాపం నాకు అంటుకుంటుంది, మిత్రునికి ద్రోహం చేసేటువంటి వానికి కలిగేటువంటి దుస్థితి నాకు దాపురుస్తుంది, కృతజ్ఞుడికి ఎలాంటి దుర్గతులు పడతాయో అటువంటి దుర్గతులు నాకు పడతాయి అని ఇట్లా చాలా విషయాలు చెప్పుకుంటూ ఒట్టేశాడు ఆయన. నాకు నిజంగా ఏ పాపం తెలియదమ్మా, నమ్మమ్మా అన్నాడు. కౌసల్య ఆ మాటలు విన్న తర్వాత భరతుణ్ణి నమ్మింది ఆమె. అందరూ కూడా బోరున ఏడ్చారు. వశిష్ఠాదుల యొక్క అనుమతితో భరతుడు దశరథునికి అంత్యక్రియలు చేశాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి, 4 కొడుకులు దశరథునికి, కానీ ఆయన మరణించే సమయంలో ఒక్కరు దగ్గర లేరు. కాలోహి దురతిక్రమ, కాలం చాలా గొప్పది. అట్లా ఇవాళ రాముడు చేయాల్సినటువంటి అంత్యక్రియలు భరతుడు చేస్తున్నాడు. సరే, భరతుడు అంత్యక్రియలు చేశాడు, కార్యక్రమం అయిపోయింది. కాగానే వెంటనే వశిష్ఠుని యొక్క ఆధ్వర్యంలో మంత్రులంతా కూడా సమావేశమై భరతునితో చెప్పారు, నాయన, రాజు లేకుంటే రాజ్యం అరణ్యంలా అవుతుంది కనుక నీవు వెంటనే మీ తండ్రి గారి యొక్క మాటను అనుసరించి కూడా నీవు రాజ్యాన్ని స్వీకరించాలి, పట్టాభిషేకం చేసుకోవాలన్నాడు. అంటే భరతుడు అన్నాడు, అది కుదరని పని, రాముడే రాజు కావాలి, నేనెట్లయితాను, అది కానే కాదన్నాడు ఆయన. అని ఏమాత్రం ఒప్పుకోలేదు. నేను వెంటనే రాముడి దగ్గరికి వెళ్తాను, మీరు రండి, వెళ్ళి ఆయన ప్రార్థిస్తాను, అయోధ్యకు విచ్చేయమంటాను, విచ్చేసి ఈ రాజ్యభారాన్ని స్వీకరించమంటాను. ఎందుకంటే ఒక మహావృషభం కాడి బరువును మోయగలుగుతుంది, కానీ ఒక లేగదూడ మోయగలుగుతుందా? నాకు రామలక్ష్మణులే నా శక్తి, వాళ్ళు లేకుండా ఈ రాజ్యభారాన్ని నేను ఎట్లా మోస్తాను, నాకు సాధ్యమైంది కనుక నేను ఈ విధంగా పట్టాభిషేకానికి అంగీకరించడం లేదు కనుక మీరంతా రండి, మనం వెళదామన్నాడు. అనగానే అందరూ బయలుదేరారు. కొన్ని వేల సైన్యంతో, చతురంగ బలాలతో భరతుడు బయలుదేరాడు. గంగానది తీరానికి వెళ్ళారు. అక్కడి నుంచి శృంగిబేరిపురం అవతల ఒడ్డులో చూశాడు గుహుడు. చూసి అరే, భరతుడు వస్తున్నట్టుగా ఉన్నాడు, భరతుడు రామునికి ఏదో ఆపద తలపెట్టినట్టున్నాడు, నిష్కంటకం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు, ఒకవేళ అటువంటిదే ఉంటే ఆయన్ని ఇక్కడనే ఎదుర్కొంటాను అని తన సైన్యాన్ని కూడా సంసిద్ధం చేశాడు. చేసి మొదలు తాను వెళ్ళి భరతుని కలిశాడు. కలిస్తే భరతుడు ఉన్న విషయం చెప్పాడు, రాముల వారిని తిరిగి అయోధ్యకు రమ్మని ఆహ్వానించడానికి వెళ్తున్నా అన్నాడు. ఆ విషయం వినగానే గుహుడు చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి చాలా సంతోషించి రాముని యొక్క గొప్పదనాన్ని, లక్ష్మణుని యొక్క గొప్పదనాన్ని భరతుని ముందు ప్రస్తావించాడు. వాళ్ళంతా కలిసి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళేసరికల్లా ఆ భరద్వాజ మహర్షి వాళ్ళ రాత్రి తన దగ్గర ఉండమన్నాడు. కొన్ని వేల ఏనుగులు, అశ్వాలు, వేల మంది సైన్యం, వీళ్ళంతా కూడా రాణివాసం, మరి వీళ్ళందరికీ విడిదేమిటి, భోజనాలు ఏమిటి, ఇవన్నీ ఎట్లా ఉంటే అంటే భరద్వాజ మహర్షి మహా నిష్ఠాగరిష్ఠుడు, తపశ్శక్తి సంపన్నుడు. ఆయన తన మంత్రశక్తి ద్వారా దేవతలను ఆహ్వానం చేసి ఆ రాత్రి వాళ్లకు షడ్రసోపేతమైనటువంటి భోజనాలను ఏర్పాటు చేశాడు. గాన వినోద కార్యక్రమాలను వాళ్లకు ఏర్పాటు చేశాడు. చేసి
అప్పుడు ఒక మాట అన్నాడు భరతునితో. ఎందుకంటే భరతుడు ఏమన్నాడు, ఇట్లా మా అమ్మ ఈ విధంగా చేయడం వల్ల రాముడు అడవుల పాలైనాడు, మా అమ్మ చాలా పొరపాటు చేసింది అని నిందించినాడు తల్లిని. కానీ భరద్వాజ మహర్షి ఒక మాట అన్నాడు, ఆయన అట్లా నిందించు, ఇందులో మీ అమ్మ తప్పేమీ లేదు. రాముడు వనవాసం చేయడం వల్ల భవిష్యత్తులో శుభాలు జరుగుతాయి అన్నాడు ఆయన. అంతే, చాలా గంభీరంగా ఆయన ధర్మగర్భంగా ఆయన శుభవాక్యాలు పలికాడు. సరే, అక్కడి నుంచి వాళ్ళంతా కూడా బయలుదేరారు. బయలుదేరి చిత్రకూటం వైపు వెళ్తున్నారు. వెళుతుంటే రాముడు కూర్చొని ఉన్నాడు. చాలా అలజడిగా అనిపిస్తుంది. ఏనుగులు కొన్ని పరిగెత్తుతున్నాయి, పశుపక్షాదులు కొద్దిగా చెలిస్తున్నాయి. లక్ష్మణ, ఏమిటి ఇదంతా అలజడి, ఒక్కసారి చూడాయన ఏమిటి అన్నాడు. వెంటనే లక్ష్మణుడు సమీపంలో ఉండేటువంటి ఒక మద్ది చెట్టు ఎక్కి చూశాడు. చూస్తే వెంటనే కనిపెట్టాడు. ఎందుకంటే ఆ ధ్వజము, ఆ సైన్యం అంతా చూసి, అన్నా నువ్వు ధనుస్సు తీసుకో, బాణాలు అందుకో, ఖడ్గం పట్టుకో ఇంకా అన్నాడు. ఏమైందిరా అన్నాడు. ఒక భరతుడు వస్తున్నాడు. భరతుడు వచ్చి మనల్ని నిష్కంటకం చేయడానికే వాడు ఆలోచించినట్టుగా ఉన్నాడు. కనుక ఏమాత్రం మనము ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని చాలా ఆవేశంగా మాట్లాడాడు. ఆయన, భరతుడి గురించి నీకు ఇంతేనా తెలిసింది? భరతుడిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎప్పుడైనా అతనిలో అటువంటి భావన నీకు కనిపించిందా? భరతుడు అటువంటి వాడు కాడు అని రాముడు లక్ష్మణుని శాంతపరిచాడు. ఇంతట్లో భరతుడు రానే వచ్చాడు. దైన్యమూర్తిలాగా ఉన్నాడు. రావడంతో అన్న యొక్క పాదాలపైన పడిపోయినాడు. పడి తన యొక్క కన్నీళ్లతో రాముని పాదాలు కడిగినాడు. అన్నా అన్నాడు. అంతే, తప్ప ఇంకొక మాట రావడం లేదు భరతుని యొక్క గుండెలో నుంచి. ఆయన గొంతు పెగలడం లేదు. శత్రుఘ్నుడు వచ్చి రాముడికి నమస్కరించినాడు. నాన్నగారు బాగున్నారా అని యోగక్షేమాలు అడిగినాడు రాముల వారు. తండ్రి మరణ వార్తను చెప్పినాడు భరతుడు. విలవిల్లాడినాడు రాముడు. కింద పడిపోయినాడు. నాన్న, మమ్మల్ని విడిచిపోయినావా అని దుఃఖించినాడు. దీనాలాపాలు చేసినాడు. వెంటనే తండ్రికి తర్పణాది కార్యక్రమాలు చేసినాడు. చేసిన తర్వాత భరతుడు అన్నాడు, అన్నా నీవు అయోధ్యకు రావాలి, పట్టాభిషేకం చేసుకోవాలి, మమ్మల్ని అంతా పాలించాలి అన్నాడు. ఇదేమిటి భరత, ఇది న్యాయం కాదు. మనము నాన్నగారి మాట కట్టుబడాలి. లేదన్నా నీవు రావాలి, మా అమ్మగారి పైన నా పైన వచ్చినటువంటి కళంకాన్ని తొలగించాలి, నాన్నగారికి ఆపాదించబడినటువంటి లోకనిందను రూపుమాపాలి, కనుక నువ్వు రావాల్సిందే అన్నాడు. అంటే భరత కాదు, మనము నాన్నగారి మాటకు బద్ధులం కావాలి. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయనకిచ్చిన మాటకు మనం కట్టుబడాల్సిందే. కనుక నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను రాను అన్నాడు ఆయన. అంటే అప్పుడు జాబాలి వీళ్ళ యొక్క మంత్రుల్లో అతను ఒకడు, అతను నాస్తికత్వం దృష్టితో మాట్లాడాడు. రామ, ఎవరు తండ్రి, ఎవరు కొడుకు, ఇది ఏమిటి ప్రపంచం అంతా కూడా అయిపోయింది. ఇచ్చిన తండ్రి చనిపోయినాడు, ఇప్పుడు ఏమిటి, ఇంకా మాట ఏమిటి, అదేమిటి? ఇక్కడ భరతుడు అడుగుతూనే ఉన్నాడు, వచ్చేసాయి. అయినా జీవితం ఏమిటయ్యా, మనం ఉన్నప్పుడు అనుభవించాలంతే, తర్వాత పరలోకాలు ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇవన్నీ కానిపోయిన పనులు అని ఆయన ఒక నాస్తికత్వం దిశగా మాట్లాడి రాముడిని కొంత ప్రేరేపించాలని చూశాడు. కానీ రాముడు జాబాలి మాటలు ఖండించాడు. తన నిశ్చితమైనటువంటి అభిప్రాయం తెలియజేశాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అయోధ్యకు వచ్చే సమస్య లేదన్నాడు. అప్పుడు భరతుడు, సరే నీవు రాకున్నా కనీసం నీ పాదుకలను గ్రహించు అన్నాడు. అప్పుడు రాముడు పాదుకలను కాలికి తొడిగి భరతుడికి ఇచ్చాడు. ఆ పాదుకలు తలపైన పెట్టుకొని ఒక మాట అన్నాడు, అన్నా 14 ఏండ్లు పరిసమాప్తం కాగానే
ఒకవేళ మరుసటి నాడు నీ దర్శనం నాకు కాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని అన్నాడు. తప్పక వస్తానని మాట ఇచ్చాడు రాఘవుడు. భరతుడు తిరిగి అయోధ్యకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి అక్కడ ఉండలేక వెంటనే సమీపంలో నందిగ్రామం చేరుకొని అక్కడ సింహాసనం పైన రాముని యొక్క పాదుకలను ఉంచాడు. ఉంచి వాటికి సమస్త లాంఛనాలతో వాటిని గౌరవిస్తూ రాముని యొక్క ప్రతినిధిగా తాను కూడా జటావల్కలాలు ధరించినాడు. అది గొప్పదనం ఇక్కడ. అంటే రాముడు ముని వృత్తిలో ఉండడం వేరు, కానీ భరతుడు కూడా రామునిలాగా జీవిస్తున్నాడు ఇక్కడ 14 గంటలు. అది గొప్ప విషయం. ఇది నేర్చుకోవాలి. అందుకు భరతుడు ఆ విధంగా నందిగ్రామంలో పాదుకా పట్టాభిషేకం చేసి ఇక్కడ ఉండిపోయినాడు. రాముల వారు సీతా లక్ష్మణ సమేతంగా ఇక చిత్రకూట నుంచి బయలుదేరాడు. బయలుదేరి అత్రి మహాముని యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఆయన భార్య అనసూయ మహాపతివ్రత, చాలా శక్తి సంపన్నురాలు ఆమె. అత్రి అనసూయలను కలిసి వాళ్లకు పాదాభివందనం చేశాడు. వాళ్ళు సాదరంగా ఆయనను ఆహ్వానించారు. అత్రి సీత యొక్క గొప్పదనాన్ని శ్లాఘించాడు. అమ్మా, నువ్వు చాలా సాహసం చేశావు. ఈ అడవులకు రావడం నీ వంటి సుకుమారికి ఒక పెద్ద సాహస కార్యం అని ఆయన ఆమె యొక్క గొప్పదనాన్ని వేణుళ్ళ పొగడాడు. అనసూయ సీతమ్మ వారికి దివ్యాభరణాలను ఇచ్చింది, బంగారు పట్టు వస్త్రాలను ఇచ్చింది, దివ్య వస్త్రాలను ఇచ్చింది. ఆమె ఇచ్చి, అమ్మా నీ వివాహం సందర్భాన్ని వినాలనుకుంటున్నానమ్మా, చెప్పు అన్నది. సీతమ్మ వారు తన వివాహ విషయాన్నంతా కూడా చెప్పింది. చెప్పిన తర్వాత ఆ రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి దండకారణ్యం వైపుగా వాళ్ళు ప్రయాణం సాగించారు. ఈ విధంగా అయోధ్యకాండ ఇక్కడికి పరిసమాప్తమైంది. ఓం స్వస్తి.